ఈరోజు మహాబలిపురం అంటే తెలుసు, తమిళనాడులో చెన్నైకి ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనుకుంటా. మహాబలిపురంలో సదరన్ జోనల్ సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. అంటే సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అమిత్ షా మరొక 2-3 కేంద్ర మంత్రులతో సహా సమావేశమై అసలు ఏంటి కేంద్రం సమీక్ష నిర్వహించిందనమాట. దక్షిణాది రాష్ట్రాల అవసరాలేంటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి, అక్కడ ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని. అయితే ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉన్నవాళ్ళలో సీనియర్ నాయకుడు, ముందు చూపున్న నాయకుడు అంటే ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఈయనకి అవకాశం ఇచ్చినప్పుడు ఎంత బాగా మాట్లాడారంటే, తర్వాత విందులో మామూలుగా తేనేటి విందు ఉంటుంది కదా, ఆ విందులో స్పెషల్లీ డీకే శివకుమార్ గారు కానీ, లేదంటే మన విజయ్ గారు, తమిళనాడు విజయ్ గారు కానీ, సతీశన్ మన కేరళ అతను కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి కరెక్ట్ మన సౌత్ అంతటికి బెనిఫిట్ అయ్యేలా మాట్లాడారు, బాగా మాట్లాడారని మెచ్చుకున్నారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా క్లాప్స్ కొట్టారు. ఆయన మాట్లాడిన ప్రస్తావన ఏంటి, మరలా మా పార్టీ ఎలా చేసింది, మా పార్టీ అలా చేస్తుంది, అవి చెప్పలే. ఫస్ట్ థింగ్ నదుల అనుసంధానం గురించి మాట్లాడాడు ఆయన. ఇది మహానుభావుడు స్వర్గీయ భారతరత్న వాజ్పేయి గారి కళ వాస్తవానికి. బట్ ఆయన మరలా ప్రస్తావించి ఆయన రవాణా మొత్తం రోడ్లన్నీ అనుసంధానం చేయాలనుకున్న నేషనల్ హైవేస్, అది కళ నెరవేరింది, కానీ నెరవేరుతుంది. ఇంకా చిన్న చిన్న హైవేస్ కూడా ఇంకా ఉన్నాయి. బట్ నదుల అనుసంధానం గంగా గోదావరి కలపాలనుకున్నాడు, అది అవ్వలే. మరి ఎప్పటికవుతుందో చూద్దాం. అయితే ఇక్కడ బాబు గారు ప్రస్తావించిందంటే గోదావరి కావేరిని కలపాలి, దీనివల్ల 500 టీఎంసీల నీరుని అదనంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెన్నై అనగానే అందరికి గుర్తొచ్చేది వాటర్ ప్రాబ్లం. మనకి హైదరాబాద్ ఈ సంవత్సరం ఇబ్బంది అయింది, కానీ మనకి బికాజ్ ఆఫ్ కాళేశ్వరం లేదంటే సాగర్ వీటి వల్ల మ్యాక్సిమం రికవరీ ఉండేది. బట్ మొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల మనకి మొన్న ఇబ్బంది పడింది హైదరాబాదు. మరలా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం నిజంగా మన సనాతన ధర్మం నమ్మకం వల్ల, యజ్ఞాలు యాగాల వల్ల 40% ఉన్నది, మరి కాస్త పెరిగింది, 60-70% వరకు పెరిగింది, పర్వాలేదు. అయితే అలాంటి సమస్యలు రాకుండా రేపు పోలవరం అయినా కూడా మనకి తెలుగు రాష్ట్రాలకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అయితే ఇక్కడ గోదావరి కావేరి కర్ణాటక వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి అత్యంత కీలకమైన నది. గోదావరి తెలిసిందే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమైన నది. సో ఈ రెండింటినీ కలుపుదాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణా గోదావరి డెల్టా కలిపి చూపించాడుగా ఆయన ఆ మూడేళ్లలోనే. సో ఇప్పుడు కూడా ఇది ప్రస్తావించారు. అలాగే 3 రాజధానులు కలుపుతూ ఒక బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు ఆయన. ఏంటది, చెన్నై, బెంగళూరు, అమరావతి. ఈ 3 కూడా దాన్ని ఏమంటారు, పొయ్యి పొక్కలు ఏమంటారు వాటిని ఊరు భాషలో. అంటే పొయ్యికి 3 వైపులు ఉంటే దాని మీద కొండ పాత్ర పెట్టుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశం. సో అలాగా చెన్నై, అమరావతి, ఇటు బెంగళూరు, ఇలాగ 3ని కలిపేలాగా బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన. అలాగే 3టికి కలిపేలాగా ఒక మంచి మరలా 8 లైన్ హైవేలు, ఇట్లాంటి ప్రపోజల్ చేశారు. ఎందుకంటే దేనికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ట్రాన్స్పోర్ట్, మంచి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి బాగా మార్గం సుగం ఉంటేనే ఆ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ట్రాన్స్పోర్టే కీలకం. అది రైల్ రోడ్ అవ్వచ్చు, ఫ్లైట్ కార్గోస్ అవ్వచ్చు, షిప్స్ ద్వారా అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ ఆయన చాలా బాగా ప్రస్తావించి, ఇది దీనివల్ల తమిళనాడుకు ఉపయోగం, కర్ణాటక ఉపయోగం, తెలంగాణకు ఉపయోగం, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం మాట్లాడితే చప్పట కొట్టకుండా ఎవరు ఉంటారు చెప్పండి. దాంతోపాటు కేంద్రం మాకు ఇట్లా సహకరించింది, క్యాపిటల్ ఏదైతే కొత్త రాజధాని అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నిధులు కూడా సమీకరిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటది ఈస్ట్ కోస్ట్, సో ఈస్ట్ కోస్ట్ కాదు, ఇప్పుడు సౌత్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ అనేది ఆల్రెడీ భువనేశ్వర్ జోనల్గా ఉంది. సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, ఇది సౌత్ కోస్టల్, దక్షిణ కోస్తా రైల్వే జోన్గా దీన్ని ప్రకటించడం జరిగింది, విశాఖ కేంద్రంగా. దానికి కూడా పనులు శరవేగంగా కావాలి. మధ్యలో ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడుగా, ఇంకా అది టొప్పాస్ అయిపోయింది. సో మరలా ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసి మరలా వృద్ధి చేయాలి, ట్రాన్స్పోర్ట్లు పెంచాలి, ఇలాగ రాష్ట్రాలు ఒకరికొకరు సమన్వయంగా వెళ్ళాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. కోర్స్ తెలంగాణ నుంచి మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా హాజరయ్యారు.
అంటే వీళ్ళందరూ సమకాలీకులు. అంటే విజయ్ లాంటి వాళ్ళు యంగ్ జనరేషన్ వీళ్ళతో పోల్చితే వయసులో చిన్నవాడు యంగ్ ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు, కానీ ఆయన కూడా చాలా ఎప్రిషియేట్గా మాట్లాడాడు. మీరు కావాలంటే విజువల్స్ అవి చూడొచ్చు మనం. అంటే చెప్పరావడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేసే వాళ్ళు పుస్సును అనేస్తారు. అంటే ఆ గొప్పతనం ఓర్వలేకో నచ్చకో ఇబ్బందికో లేదంటే ఏదో అనేస్తారు. కానీ ఈ 70 ఏళ్ళు పైచిలుకు వయసులో కూడా అంత నిబద్ధతతో అంత అక్కడ మాట్లాడే పాయింట్ కూడా ఏదో అండ్ సో ఇష్యూ అని కాకుండా ఒక క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మాట్లాడతాడు. మీరు కావాలంటే ఆ స్పీచ్ చూడొచ్చు. పైపెచ్చు అక్కడికి వచ్చిన పార్టీలన్నింటిలో కల్లా కూటమి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇదే కూటమికి చెందిన ముఖ్యమంత్రి ఈయన. మిగతా వాళ్ళు కూటమి వాళ్ళు కాదు. ఒకటి టీవీకే కాంగ్రెస్ కూటమి, ఒకటి డైరెక్ట్గా డీకే షో కర్ణాటక అంటే అది కాంగ్రెస్ పార్టీ, అటు కేరళ కూడా కాంగ్రెస్ కూటమి. అంటే ఇలాగ ఉండే దాంట్లో ఒక్క కూటమి ఈయన ఒక్కడే ఉండడం, అది టీవీకే మిగతావన్నీ కాంగ్రెస్ కూటమితో ఉండడం, ఆ ముఖ్యమంత్రుల మధ్య వాళ్ళందరికీ సమన్వయపరుస్తూ వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఎవరు అబ్జెక్ట్ చేసేలా కాకుండా మాట్లాడడం అనేది గొప్ప విషయమే. అయితే తెలుగువారుగా ఉండి తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి కానీ తెలుగువారందరూ ఒకటే అనే కాన్సెప్ట్లో కూడా విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా ఆ షెడ్యూల్ నెంబర్ 9, 10 ఏవైతున్నాయో కొన్నా ఇంకా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి వాటిపైన ఒక క్లారిటీ రావాలి ఇవ్వాలని కూడా ఆయన రిక్వెస్ట్ ప్రపోజల్ కూడా పెట్టారు. సో అది ముందు నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేదంటే కవితక్క వాళ్ళు ఇప్పుడిప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ మరలా రెచ్చగొట్టే అంశంతో మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ముందు అనుకున్నవే. ఈవెన్ పోలవరం కూడా ప్రాజెక్ట్ అయినప్పుడు కూడా ముంపు గ్రామాలు సుమారుగా 15 మండలాలు ఎన్ని మండలాలు లేదు ఇటు కలవాలి, అలా అయితేనే మాకు ఈజీ అవుతుంది. పోలవరం కూడా కట్టడం ఈజీ అవుతుంది, దానివల్ల రాష్ట్రాలకు ఉపయోగం ఉంది, ఎన్నో లక్షల హెక్టార్ల సాగు అవుతుంది. మీరు అవసరం అనుకుంటే దాని నుంచి దిగువకి ఒక పైప్ లైన్ లాక్కుని మీరు తెలంగాణ కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ అవి చెబుతూ ఉంటే ఈయన మళ్ళీ లేదు మాకు అప్పుడు చెప్పలేదు. అప్పుడు అవన్నీ ఒప్పందంలో ఒప్పుకొనే తెలంగాణ ప్రకటించడం జరిగింది. అది ఎవరు చెప్పరు. ఎందుకు? రాజకీయ లబ్ధి, మైలేజ్ కావాలి. సో వాటన్నిటికీ విరుద్ధంగా దాన్ని అసలు రాజకీయ ప్రస్తావనే మైలేజ్ అనే అంశం లేకుండానే చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే ప్రతీది కూడా ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి ముందు వాటర్ నిలువగా ఉందనుకోండి, దోమలు చేరుతాయి. పక్కింటోడికి కూడా అది ఇబ్బంది ఉంటుంది కదా. నా వరకే నీట్గా ఉంటే చాలు, పక్కింటోడి మీద చెత్త తోసేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్ట్? సో అలా కాకుండా ఎస్పెషల్లీ కేరళ ఇంకొంచెం కిందకు ఉంది కాబట్టి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు జోన్లు కూడా 3 క్యాపిటల్ జోన్లు కూడా డెవలప్ చేసే దిశగా ముందుకెళ్తే బాగుంటుంది. అదే ఈ సదరన్ జోనల్ సమావేశం ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా కూడా ఆయన ప్రసంగించారు. తోటి మంత్రులు ఎప్రిషియేట్ చేశారు. అంటే విజయ్ గారు నెక్స్ట్ యంగ్ జనరేషన్ కాబట్టి ఆయనకు భావజాలం ఉండొచ్చు కదా, బట్ ఆయన దాన్ని కూడా చాలా ఇదిగా ఎప్రిషియేటివ్గా మాట్లాడారట. సో అది ఇవాళ సౌత్ రీజనల్ సమావేశం సంబంధించి సదరన్ రీజనల్ సమావేశం సంబంధించిన వార్త.